హలో హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కాన్వర్సేషన్ హియర్ అట్ బాబాయ్ టాక్స్. ఈరోజు ఐకియా గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. ఇంట్రెస్టింగ్లీ చాలా కాంట్రవర్సీస్ ఫౌండర్ మీద అండ్ ఆల్ దట్, అండ్ చాలా గుడ్ ఓల్డ్ బిజినెస్ కదా. సో వి థాట్ లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ టాపిక్. Yeah. ఏంటి బాబాయ్, లాస్ట్ టైం ఎప్పుడు మన నువ్వు నేను తను కలిసి వెళ్ళిందేనా? లాస్ట్ టైం ఐకియా రీసెంట్గా ఎప్పుడైనా వెళ్ళా? లేదు బాబాయ్, అదే లాస్ట్ టైం. నేను ఐకియా బేసిక్గా $1 ఐస్ క్రీమ్ తింటాను కదా. $1 ఐస్ క్రీమా? అవునా? ఐకియాకి నాకు $1 కోన్ తెలియదు. ఐస్ క్రీమ్ ఇస్తారు. బేసిక్గా ఫ్రాస్టీ ఫ్రోయో అంటాం చూడు, ఇలా స్పైరల్లో ఉంటుంది, కోన్ మీద పెట్టిస్తారు. సో అది ఇస్తారు. లేదంటే $50కి సేమ్ అదే ఫ్రాస్టీ విత్ స్ట్రాబెరీ జామ్ లాగా ఒకటి వేస్తారు ఎక్స్ట్రా, సండే లాగా. ఓ ఓకే, సో ఇంట్రెస్టింగ్. దానికి మాత్రం వెళ్తా అప్పుడప్పుడు. బట్ నేను లాస్ట్ టైం మ్యాసివ్ షాపింగ్ చేసింది అయితే ఇంటికి మూవ్ అయినప్పుడు బేసిక్ ఓకే, కౌచ్ లేదా పరుపు అవి కొనుక్కోవడం. వాళ్ళవి ఫేమస్ స్వీడిష్ మీట్ బాల్స్ అంట బాబాయ్. దట్స్ వన్ ఆఫ్ దేర్ యూఎస్పీస్ విచ్ చాలా అంటే సేల్స్ తీసుకొచ్చింది. ఫుడ్ వాళ్ళు ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేశాక, ఇన్ స్టోర్ రెస్టారెంట్ స్టార్ట్ చేశాక. ఇప్పుడు వాటిని ఫ్రోజన్ లో కూడా అమ్ముతున్నారు వాళ్ళ మీట్ బాల్స్ ని. ఓకే, అంటే నేను బీఫ్ తిన్నని దాని వెజ్ వర్షన్ తీసుకొచ్చా. స్వీడిష్ వెజ్ బాల్స్ అని ఉంటాయి, బేసిక్గా సాయ్తో చేస్తారు. యాక్చువల్లీ నాకైతే నచ్చింది, బాగానే ఉంది మరి. సో జస్ట్ ఒక ఏదో నువ్వు ప్యాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇఫ్ యూ హ్యావ్ ఎయిర్ ఫ్రైయర్ యూ కెన్ పుట్ దాట్, లేదంటే యూ కెన్ డూ మైక్రోవేవ్లో ఓవెన్లో అయినా పెట్టుకోవచ్చు. సో మీ ఇంటికి దగ్గరే కదా? ఎంత 10 minutes ఐకియా? 20 minutes వాక్ ఆర్ 10 minutes 20 minutes. మాకు గంట 40 నిమిషాలు వెళ్ళాలి. అందుకే నువ్వు ఫ్రీక్వెంట్గా వెళ్ళి వెజ్ స్వీడిష్ బాల్స్, ఐస్ క్రీమ్. ప్లస్ వాటికి నువ్వు స్టోర్ లోపలికి కూడా వెళ్ళవసరం లేదురా, జస్ట్ ఎంటర్ అవ్వగానే పక్కనే ఫ్రిడ్జ్లు ఉంటాయి, ఆ ఫ్రిడ్జ్ నుంచి తీసేసుకుని వచ్చేయచ్చు. ఇంట్రెస్టింగ్ బాబాయ్. కానీ మన పెద్ద తాతగారు ఐకియా ఫౌండర్ ఇంగ్వార్ ఆయన, he had little, I'll dive into a little history. At the age of 6 నుంచే he used to sell something and బాబాయ్. He first started selling మ్యాచ్ స్టిక్స్, మ్యాచ్ బాక్సెస్. వాళ్ళ అమ్మమ్మ ఫండ్ చేసిందంట, ఎన్నో సెంట్స్ మ్యాచ్ బాక్సులు కొని ఆ నైబర్హుడ్ లో అమ్మేటాడంట. అండ్ దెన్ అట్ ద ఏజ్ ఆఫ్ ప్రాబ్లీ 10 or something he started selling fish. వాళ్ళ నాన్న ఫండ్ చేశాడంట ఫిష్ ఎక్విప్మెంట్ కి, వాట్ నాట్. అండ్ పెన్స్ అమ్మేటోడంట, స్కూల్లో వాలెట్లు అమ్మేటోడంట అండ్ ఆల్ దట్. కానీ ఈయన గురించి కాకుండా వీళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వర్ హూ స్టార్టెడ్ దిస్ హోల్ బిజినెస్ థింగ్. వాళ్ళు జర్మనీలో దే మైగ్రేటెడ్ ఫ్రమ్ జర్మనీ టు స్వీడన్, వీళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అప్పట్లో. సో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. వాళ్ళ తాత అంటే వాళ్ళ అమ్మమ్మని లవ్ చేసినప్పుడు, వాళ్ళ తాత వాళ్ళు వెల్ రిచ్, చాలా రిచ్ అంట. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు యూస్ టు బి లిటిల్ బ్యాక్వర్డ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదని చెప్పి ఆయన షేర్ ఎంతైతే, హీ వాజ్ వెల్ ఆఫ్, వాళ్ళ ఫ్యామిలీ వెల్ ఆఫ్. సో అంతా తీసుకెళ్ళి దే మూవ్ టు స్వీడన్. అక్కడికి వెళ్ళి ఒక 450 acres ల్యాండ్ కొనుక్కొని దర్ మేజర్ థింగ్ వాజ్ ఫార్మింగ్ అండ్ ఆల్ దట్. కానీ ఈయన వీళ్ళ గ్రాండ్ ఫాదర్ అంట, he took loan for something, probably farming related, what not, and he couldn't repay it. అందుకు సూసైడ్ చేసుకొని చనిపోయాడు వీళ్ళ తాత. సిన్స్ దెన్ వీళ్ళ అమ్మమ్మే వాజ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ వాజ్ ఎంకరేజింగ్ దిస్ గై. ముగ్గురు కిడ్స్ అనుకుంటా, చాలా మంది గ్రాండ్ కిడ్స్, కానీ దిస్ గై ఇంగ్వార్ వాజ్ హిస్ ఫేవరెట్, వాజ్ హర్ ఫేవరెట్. సో చాలా సపోర్టివ్గా, ఎందుకంటే ఆమె చాలా ఎంగేజ్లో నోటీస్ చేసిందంటే బిజినెస్ టువర్డ్స్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఆల్ దట్. సో బేసిక్గా ఐకియా ఫుల్ ఫామ్ వచ్చి ఇంగ్వర్, ఆయన పేరు క్యాంప్రాడ్ ఇస్ వాళ్ళ ఫ్యామిలీ నేమ్ అనుకుంటా. ఫ్రమ్ ఎల్మ్ట్రాడ్ అంటే వాళ్ళ ఫామ్ పేరు, ఆ 450 acres ఫామ్ పేరు.
అండ్ దెన్ ఎగునాడ్ వాళ్ళ విలేజ్ బేసిక్గా బ్యాక్ ఇన్ స్వీడన్. సో యా ఇంగ్వార్ క్యాంప్రాడ్ ఎల్మ్ట్రాడ్ ఎగునాడ్. యా, ఇంట్రెస్టింగ్. యా అండ్ యా. వాళ్ళ ఫస్ట్ ఐ థింక్ పెట్టిన వెంటనే ఏమి ఫర్నిచర్ అమ్మడం స్టార్ట్ చేసేలేదు అనుకుంటా బాబు. ఫస్ట్ లైక్ స్టేషనరీ అమ్మేవాడంట. తర్వాత పేపర్ వెయిట్స్ ఉండే చూడు అవి అమ్మేవాడంట. ఆ తర్వాత పెన్ స్టాండ్లు అమ్మేవాడంట. అలా స్లోగా పెరుగుతూ వచ్చి ఐ థింక్ హిస్ ఫస్ట్ ప్రోడక్ట్ వాజ్ అ డెస్క్ ఓకే. ఫర్నిచర్లో. ఎగ్జాక్ట్లీ ఫర్నిచర్లో హిస్ ఫస్ట్ ప్రోడక్ట్ వాజ్ అ డెస్క్. కానీ కంపెనీ పెట్టిన ఒక 7 ఇయర్స్, ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ తర్వాత కానీ ఫర్నిచర్ అమ్మడం స్టార్ట్ చేయాలి. అప్పటిదాకా ఈ చిన్నవి అది అవును. ఐకియా పెట్టిన తర్వాత ఇవన్నీ అమ్మడంతో అంటే ఫర్నిచర్స్ ఇక్కడ అక్కడ అమ్మేటోడు కానీ he used to source it from local, basically he used to do buy and resell బాబాయ్ బేసిక్గా. అండ్ దెన్ బై అండ్ రీసెల్ ఫర్నిచర్స్ కూడా లోకల్ వాళ్ళ దగ్గర కొని అమ్మేటోడు అండ్ ఆల్ దాట్. చిన్నగా అంటే బిజినెస్ని ఇంకా స్కేల్ చేయడానికి he started thinking how I could scale. అది చాలా ఇంట్రెస్టింగ్ బాబాయ్. స్టార్ట్ చేశాడు తన ఓన్ ఇది ఫ్లాట్ బాక్స్ విచ్ ఇస్ సెండింగ్ కన్స్యూమర్స్ బయింగ్ ఫ్లాట్ బాక్స్ ఫర్నిచర్ అండ్ దెన్ అసెంబ్లింగ్ అనేది అప్పటికి రాలే ఇంకా. హీ యూస్ టు స్టిల్ మ్యానుఫ్యాక్చర్ లైక్ నార్మల్ ఫర్నిచర్స్, assembled furnitures. His USP at that time was low cost, fancy looking. స్లీక్ ఎడ్జెస్ అండ్ ఆల్ దట్. ఒక ఇంట్రెస్టింగ్ ఇది ఉంది బాబాయ్. ఈ ట్రేడ్ షోస్ జరుగుతాయి కదా, ఆ ట్రేడ్ షోస్లో లో కాస్ట్ ఫ్యాన్సీ లుకింగ్ అని అక్కడే అమ్మేసేటోడు అంట. ట్రేడ్ షోస్లోనే అమ్మేసేవాడు ఇన్ ద సెన్స్ నాట్ ఫిజికల్ ప్రోడక్ట్స్. బేసిక్గా ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ హిస్ వాజ్ ఇన్ మెయిల్ ఆర్డర్స్. బేసిక్గా కస్టమర్స్ అందరికీ ఈ మనకి ఇప్పుడు వస్తాయి కదా బాబాయ్, వాల్మార్ట్ యాడ్స్ వస్తాయి కదా, ఆఫర్ అని. అలా సో అలా ఒక బుక్లెట్ లాగా వెళ్తుంది. కస్టమర్స్ ఏమేం ప్రోడక్ట్స్ కావాలో వాటిని సర్కిల్ చేసి ఈయనకి రిటర్న్ చేస్తే దెన్ హీ విల్ సెండ్ ద ప్రోడక్ట్. సో దట్ యూస్ టు బి హిస్ హోల్ థింగ్, రైట్? సో ఈయన ట్రేడ్ షోస్లో అమ్మేటోడంట. ట్రేడ్ షోస్లో అమ్మకూడదంట, రైట్? ద ట్రేడ్ షోస్ ఆర్ మెంట్ ఫర్ షోయింగ్ యువర్ ప్రోడక్ట్, సో బిజినెస్ అండ్ ఆల్ దట్. సో ఈయన ఏంటి, వౌచర్స్ ఇచ్చేటోడంట, వాళ్ళు సర్కిల్ చేసి ఇస్తే హీ యూస్ టు సెల్ దట్ వే. ఈయన బ్యాన్ చేశారంట బికాస్ హీస్ గోయింగ్ అగేన్స్ట్ ట్రేడ్ షో రూల్స్ అండ్ వాట్ నాట్. తర్వాత ఈయన ఒక 3-4 ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా అమ్మిచ్చేటోళ్ళంట. అది వాళ్ళు ఐడెంటిఫై చేసి బ్యాన్ చేశారంట. ఈయన ఓన్ ట్రేడ్ షో స్టార్ట్ చేశాడంట. దట్స్ క్రేజీ. అయితే అసలు దాన్ని కూడా స్వీడిష్ గవర్నమెంట్ ఆపిచ్చేసిందంట ఆ ట్రేడ్ షోస్ జరగకుండా. సో దెన్ అలా చిన్నగా హీ ఫిగర్డ్ అవుట్ stuff and he came up with this huge brick and mortar store in Sweden outside the city. ఆయన ఫస్ట్ ఇందాక ఫ్లాట్ ప్యాక్ ఫర్నిచర్ అన్నా చూడు, అది లైక్ 1956 ఆ టైంలో వచ్చింది బాబాయ్. అంటే 43లో కంపెనీ పెడితే లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ 13 ఇయర్స్ తర్వాత ఫస్ట్ ఫ్లాట్ ప్యాక్ వచ్చింది. అది కూడా ఒక టేబుల్ అనుకుంటా, నాట్ రాంగ్. టేబుల్ ఐ థింక్ సో. అంటే అది కూడా ఒక టేబుల్. అండ్ అపారెంట్లీ ఆ టేబుల్ రిలీజ్ అయిన తర్వాత అసలు ఒక ఫర్నిచర్ని ఇలా కూడా ప్యాక్ చేయొచ్చా అని చెప్పి ఒక పెద్ద గ్లోబల్ రికగ్నిషన్ వచ్చిందంట. లైక్ ఆయనకి లోకల్ కేబుల్ టీవీల్లో ఏంటి అసెంబుల్ చేస్తూ లైవ్లు అనమాట. అంటే లైవ్ కాదు, లైక్ ఫిలిం చేస్తూ అసెంబుల్ చేస్తూ. అంటే అప్పట్లో అసలు అలా చేయలేరు కదా, లైక్ దిస్ బాక్స్ బికమ్స్ అ టేబుల్ అని లోకల్ కేబుల్ టీవీల్లో లేదా అక్కడ న్యూస్ ఛానల్స్లో లైక్ యూనో లైక్ ఆ ఫ్లాట్ ప్యాకేజ్ కెన్ బికమ్ అ టేబుల్ అని చెప్పి. అంటే లైక్ ఫ్రీ పిఆర్ అనమాట. ఆయన ఏం మార్కెటింగ్కి ఖర్చు పెట్టకుండా పీపుల్ వర్ లైక్ సో ఇంప్రెస్డ్ బై ది ఇన్నోవేషన్. అంటే అసలు ఒక టేబుల్ని హౌ కెన్ దే షిప్ ఇట్ దిస్ వే అని. అండ్ అది అపారెంట్లీ ఇట్ హెల్ప్డ్ అ లాట్ ఆఫ్ DNA దట్ ఐకియా కరెంట్లీ హ్యాస్. ప్యాకేజింగ్ వెరీ క్రియేటివ్లీ. అంతెందుకు బాబాయ్, మనం ఇప్పటికి కూడా చిన్న ప్యాకేజ్ తెచ్చుకుని మనకి ఇప్పటికి వావ్ ఫ్యాక్టర్ కదరా కొన్ని ప్రోడక్ట్స్. ఆ పెద్ద బెడ్లు అవన్నీ కార్లు వేసుకొని వస్తాము, అసెంబుల్ చేసిన తర్వాత మనకి వావ్ ఫ్యాక్టర్, రైట్? హౌ మచ్ డిజైన్ ఎఫర్ట్స్ గో ఇన్ టు ఇట్ అండ్ ఆల్ దట్. దట్ ఈస్ క్వైట్ ఫ్యాసినేటింగ్. ఇంకా ఫన్నీ థింగ్ ఏంటో తెలుసా, ఈ ఇన్ని వేలకు వేలు ఐటమ్స్ షిప్ చేస్తుంటారు కదా,
యూజువల్లీ షిప్ చేసినప్పుడు ఎర్రర్ రేట్స్ ఉంటాయి కదా బాబాయ్. ఎర్రర్ రేట్ అంటే ఏదర్ కంప్లీట్లీ రాంగ్ ప్రోడక్ట్ అని షిప్ చేయడం, లేదా నువ్వు షిప్ చేసిన ప్రోడక్ట్లో ఒక స్క్రూ లేకపోవడం, లేదంటే ఒక బ్రష్ లేకపోవడం, ఒక పార్ట్ మిస్ అవ్వడం, అట్లాంటివి ఉంటాయి కదా. సో ఐకియా వరల్డ్లో సెకండ్ కంపెనీ అంట, లైక్ వేర్ ద ఎర్రర్స్ ఆర్ మినిమల్. ఓకే, వరల్డ్ సెకండ్ వరల్డ్లో ఫస్ట్ కంపెనీ. కంపెనీ ఏంటో తెలుసా? అంటే ఏ కేటగిరీ? ఐ కెన్ గెస్ అంటే ఏ ఇలా కేటగిరీ ఒక అని చెప్తే. ఒక ప్యాకేజ్లో ఒక ఎర్రర్ లేకపోవడం ఫస్ట్ కంపెనీ. అంటే టెక్నాలజీయా, ఫర్నిచరా? ఎనీథింగ్. ఫర్నిచరే కాదు, లైక్ అక్రాస్ ద గ్లోబ్. జస్ట్ If that company కంపెనీ ships a product, you are pretty much assured you get everything you need inside. ఐ ఫీల్ లైక్ దిస్ ఏమోరా, నేను యాపిల్ అని చెప్దాం అనుకున్నా, బట్ యాపిల్ ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, రైట్? జస్ట్ అ బ్రిక్ అండ్ అ ఫోన్. Yeah, but Apple కూడా apparently it used to miss lot of charging bricks or lot of wires faulty వచ్చాయి. ఓకే, So it's apparently it's Lego. నేను గెస్ చేయలేను. ఓ లెగోసా? Lego. ఓ లెగో. ఓ ఒక్క చిన్న పీస్ కూడా మిస్ అవ్వదంట. You can definitely be assured you can build that product when it comes. I mean, the product itself is about pieces, right? నువ్వు ఇంకా అది కూడా మిస్ చేస్తే ఇంకా ప్రోడక్ట్ మొత్తం బిస్కెట్ కదరా. ఇప్పుడు ఏముందిరా, ఐఫోన్లో చార్జర్ పోతే పక్కన చార్జర్ తీసుకోవచ్చు. ఆ లెగో పీస్ ఇస్ వెరీ ఓకే. బట్ యా, ఇంట్రెస్టింగ్. యా, కానీ బాబాయ్ ఈయన ఆ ఫస్ట్ బ్రిక్ అండ్ మోటార్ స్టోర్ పెట్టినప్పుడు స్వీడన్లో ఏంటి బన్స్ అనుకుంటా, స్వీడిష్ బన్స్ వచ్చిన వాళ్ళందరికీ సర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే ఇచ్చాడంట ఆ ఫస్ట్ డే ఫస్ట్ వీకో వాట్ నాట్. ఆ జనాల్ని చూసి నేను పెట్టే బన్నులు సరిపోతాయా అనుకున్నాడంట. అండ్ దెన్ ఈ జనాలందరూ ఆ ఫ్లోర్లో బ్రిక్ అండ్ మోటార్ స్టోర్లోకి వెళ్ళిన తర్వాత బిల్డింగ్ కూలిపోద్ది అనుకున్నాడంట బాబాయ్. అంతమంది వచ్చారంట, టర్న్ అవుట్ అంతమంది వచ్చారంట, బీభత్సంగా ఉన్నిందంట. అండ్ దెన్ హీ మేడ్ షూర్ టు కంటిన్యూ దట్ థింగ్, రైట్? బికాస్ ఆఫ్ the products were quite sleek, stylish, affordable prices and all that. And inko babai IKEA anta, they do their market research. If let's say mug tayar cheyalanko, they do their market research, how much this mug quality, what not, and they come up with a price and they reverse design anta. Ante price fix ayi aa price ni drishtilo pettukoni then they start designing it around the price. ఫర్ ఎగ్జాంపుల్ 99 cents వచ్చేలాగా దే విల్ డూ. దాని ఎగ్జాంపుల్ ఏదో ఇచ్చారు ఒక వీడియోలో. 99 cents కి బల్బ్, ఐకియాలో బల్బ్ 99 cents అంట కదా. నేను ఎప్పుడు చూడలేదు, గమనించలేదు. సో ఇప్పుడు $25 ఐ మీన్ ఆఫ్టర్ ఇన్ఫ్లేషన్ అండ్ ఆల్ దట్. బట్ ఆ బల్బ్ ని 99 cents అనుకొని వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత దే స్టార్టెడ్ డిజైనింగ్ ద బల్బ్ అరౌండ్ ద ప్రైస్ అంతకొచ్చేలాగా. సో అదే ఇదేంటిది ఆ బన్ కాన్సెప్ట్ ఐ థింక్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు అనుకుంటా బాబాయ్. కాకపోతే ఫ్రీగా ఇవ్వట్లేదు అనుకుంటాలే, కానీ $1 ఐస్ క్రీమ్లు, $1.50 హాట్ డాలర్ బన్. బాబాయ్ ఇది బ్రిక్ అండ్ మోటార్ స్టోర్ కూలిపోతుందంటే గుర్తొచ్చింది. హైదరాబాద్లో రా, అది ఓపెన్ చేసినప్పుడు వామ్మో మొత్తం సిటీ స్తంభించిందిరా. ఫుల్ ట్రాఫిక్ జామ్ అండ్ ఆల్ దట్. అసలు న్యూస్ లో పెద్ద టాక్ ఆఫ్ వాట్ ఎవర్ అయిపోయింది కదా. ప్లస్ ఇండియాలో ఫస్ట్ ఐకియా కదా బాబాయ్ అది. అవునా? అప్పటికే ముంబై, ఢిల్లీ అక్కడ లేదు నాకు తెలిసి. సబ్జెక్ట్ కరెక్ట్ చేయండి నేను తప్పైతే. బట్ నాకు తెలిసి హైదరాబాద్ వాజ్ ద ఫస్ట్ ఐకియా ఇండియాలో. తర్వాత ముంబైలో, ఢిల్లీలో అక్కడక్కడ పెట్టారు. అండ్ ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే, యూజువల్లీ నువ్వు ఎక్కడైనా చూడు మన ఇట్ సైడ్ ట్రెడిషనల్లీ ఐకియా స్టోర్లు ఎప్పుడు కొంచెం కోర్ సిటీస్కి బయట ఉండేవి, కొంచెం కొంచెం అవుట్ సైడ్. లైక్ అంటే ఇప్పుడు అంటే యాజ్ ద సిటీస్ గ్రో నౌ దే బికేమ్ పార్ట్ ఆఫ్ ద సిటీ. కానీ బట్ ఇనిషియల్లీ పెట్టినప్పుడు అది బయటకు ఉండేవి కదా. కానీ ఇంట్రెస్టింగ్లీ హైదరాబాద్లో లిటరలీ మిడిల్ ఆఫ్ ద సిటీ పెట్టారు. బట్ ఇట్ మేక్స్ సెన్స్. I'll tell you why. In the past, అదే ఐకియా పార్ట్ ఆఫ్ ద రీసెర్చ్, రైట్? వాళ్ళకి ల్యాండ్, రియల్ ఎస్టేట్ చీప్గా వచ్చేది. అండ్ దెన్ ఇట్స్ ప్రెటీ, అంటే స్టాండర్డ్ కదరా అది. సిటీ గ్రోస్, యువర్ యాసెట్స్ గ్రో, యూ బై అవుట్స్కర్ట్స్ అండ్ ఆల్ దట్. కానీ హైదరాబాద్ వచ్చేలాకే చాలా వాస్ట్ సిటీ కదా, అంటే చాలా ఆల్రెడీ ఎక్స్పాండెడ్ సిటీ కదా. సో మళ్ళీ అది అవుట్స్కట్స్ లో పెడితే ఫర్ సమ్ వన్ లివింగ్ ఆన్ వన్ ఎండ్ టు కమ్, ఇట్ విల్ డిమోటివేట్ దేర్ ఇంటెంట్ ఆఫ్ బయింగ్ అ ఫర్నిచర్. ఎందుకంటే
they have to come through many furniture stores in order to go there, right? They'll rather Yeah. decide we'll just go here. So this was a strategic thing that they placed it Yeah. inside Yeah. within the city అని is Yeah. what I అందుకని I think saw. the place is leased. They did not buy the place. It's leased for certain years. ఐకి అమ్ముకోవాలరా. అంటే హైదరాబాద్ అంత మిడిల్ ఆఫ్ ద సిటీలో హ్యూజ్ కదరా, చాలా పెద్దది కదా. అవును. యా నువ్వు అన్నట్టే అప్పుడు ఆ బన్ ఏదైతే ఉందో ఆ తర్వాత నుంచి ఫుడ్ బికేమ్ పార్ట్ ఆఫ్ దేర్ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ బాబాయ్ ఇంకా. సో అందుకని ఐకియాలో రెస్టారెంట్ ఉండేది. సో దట్ యునో పీపుల్ షాప్ చేసిన వెంటనే తినడానికి ఒకటి ఉండేది. అప్పుడప్పుడు అంట వాట్ దే అబ్జర్వ్డ్ ఇస్ పీపుల్ షాప్ చేసేవాళ్ళంట, వచ్చి కూర్చొని తినేవాళ్ళంట, అండ్ దెన్ అగైన్ దే యూస్ టు గో బ్యాక్. అంటే లైక్ ఫుల్ రీఛార్జ్ చేసుకుని అగైన్ దే యూస్ టు గో బ్యాక్ అండ్ షాప్ ఫర్ మోర్. అండ్ ఎస్పెషలీ వాళ్ళు ఏం ఫిగర్ అవుట్ చేశారంటే యంగ్ కపుల్స్ అండ్ దే బై అ న్యూ హౌస్ దే టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు మేక్ డెసిషన్స్ కదా, ఇక్కడ ఏ ఫర్నిచర్ ఉండాలి, ఎక్కడ ఏమి ఉండాలి, బ్లా బ్లా బ్లా. సో అలాంటి వాళ్ళు దే ఫౌండ్ మార్నింగ్ వచ్చేసేవాళ్ళంట. దే యూస్ టు లుక్ ఎట్ ఎవ్రీ ఐటమ్ ఇన్ ద క్యాటలాగ్ అండ్ దే యూస్ టు కంపేర్, అచ్చా ఇది ఈ కార్నర్లో ఉంటే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అని. అండ్ దే బికమ్ టైర్డ్, సో దే కమ్ ఈట్ ఆన్ ద ప్రెమిసెస్ అండ్ అగైన్ గో బ్యాక్. అందుకని దేర్ ఫుడ్ ఈస్ ఆల్వేస్ చీపర్, సో దట్ చీప్ ఫుడ్ కోసం దే డోంట్ వాంట్ పీపుల్ టు లీవ్ ద స్టోర్ జస్ట్ సో దట్ దే గెట్ చీపర్ ఫుడ్ ఇన్ మెక్డానల్డ్స్ బ్లా బ్లా బ్లా. అందుకని ఐకియాలోనే ఇఫ్ దే ప్రొవైడ్ cheap food, they want people to make sure they stay in as long as they can. Yeah. I mean, the concept of putting up a restaurant inside the store, within the store, కూడా ఎలా వచ్చిందంటే దే డిడ్ అన్ ఐ మీన్ బిజినెస్ పార్ట్ ఆఫ్ బిజినెస్ అనాలిసిస్ అవన్నీ ఉంటాయి కదా, బిజినెస్ అనాలిసిస్లో భాగంగా దే నోటీస్ దట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద డే వాజ్ లెస్ బిజియర్ because people first half of the day lo they used to come quick do whatever they want and they used to leave because they were hungry or what not. So second half of the day business sales chala anta jarigevi kadanta. So they made sure nu annattu set up a restaurant so people can come eat and then again continue. And also babai it makes sense కదా, ఇప్పుడు ఫుడ్ పడలేదంటే చిరాకు ఉంటాం కదా, ఆ చిరాకులో ప్లెజెంట్ డెసిషన్ అంటే కొనాలి అనే ఉండదు, వెళ్ళిపోవాలి అని ఉంటుంది, రైట్? టుడే ఐకియా రెస్టారెంట్స్ ఆర్ అమాంగ్ వరల్డ్ టాప్ 45 రెస్టారెంట్స్ లో ఇట్స్ దాంట్లో ఉందంట, టాప్ 45 లో ఉందంట. అండ్ their 30% of their sales come from restaurants అంట, ఐకియా రెస్టారెంట్. ఇంట్రెస్టింగ్. బాబాయ్ ఇండియా ఐకియా బిర్యానీ కూడా దొరుకుతుందా? నేను వెళ్ళలేదురా. అరే నాకు గుర్తుంది ఏంటంటే నేను హైదరాబాద్ ఎక్కువసార్లు వెళ్ళలేదు. నువ్వు అన్నట్టు ఫస్ట్ హైదరాబాదే అనుకుంటాలే ఐకియా. నేను కరెక్ట్గా కెనడా వచ్చేసే ముందు హైదరాబాద్ వెళ్ళాను మా మామయ్య వాళ్ళ ఇంటికి. అప్పుడు మా మామ చూపించాడు, ఇదిగోరా ఇక్కడ కడుతున్నారు ఐకియా అని, కన్స్ట్రక్షన్ అప్పుడే. అండ్ దెన్ వెన్ ఐ కేమ్ హియర్ దట్స్ వెన్ దే ఓపెన్ అనుకుంటా. నేను ఎప్పుడు ఐకియా స్టోర్ లోపలికి వెళ్ళలేదు బాబాయ్ ఇండియాలో. నేనేమైనా అంటే లైక్ ఇండియాలో ఐకియా రెస్టారెంట్ లో బిర్యానీ కూడా దొరుకుతుంది, చాలా బాగుంటుంది అని విన్నా. మరి నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే. Part of the research, I came to know that IKEA restaurants, they don't sell strong or hot or spicy food because probably, I don't know how the layout in India is. Reason being, ఎందుకంటే వాళ్ళ ఫర్నిచర్ అవన్నీ they don't want that smell to go into the store. ఫ్లోర్లోకి. సో దట్స్ వై దే మేడ్ షూర్. అందుకే వాళ్ళ ఇనిషియల్ డేస్లో ఫేమస్ ఫుడ్ మీట్ బాల్స్ కంటే ముందు చికెన్ సాలడ్ అండ్ సంథింగ్ ఎల్స్ బాబాయ్, బన్జో వాట్ నాట్. సో అంత స్ట్రాంగ్వి అమ్మరు అని, దట్స్ వాట్ ఐ. మరి బిర్యానీ ఎట్లా అమ్ముతున్నారు మరి? మేబీ ఆ లేఅవుట్ డిఫరెంట్ లేఅవుట్ ఏమో బాబాయ్ ఆల్ టుగెదర్. దట్ లేఅవుట్ కుడ్ ప్రాబ్లీ, ఐ మీన్ they're good at designing layouts కదా, సో they'll make sure బిర్యానీ ఎక్కువ అమ్ముడుపోయేలాగా they'll make sure. కానీ నాకు ఆల్వేస్ ఒక డౌట్ ఉండేది బాబాయ్, లైక్ మామూలుగా ఒక మన సైకాలజీలో కూడా ఒక దిస్ అ టర్మ్ దట్స్ కాయిన్, రైట్? ఐకియా ఎఫెక్ట్ అంటారు. ఐకియా ఎఫెక్ట్ అంటే ఏంటంటే బేసిక్గా ఇప్పుడు నువ్వు ఒక దాని మీద ఏమైనా ఎఫర్ట్ పెట్టావు అనుకో, సో the value of that particular thing is higher than what it initially is because you put your effort into it, right? So for example, నువ్వు ఐకియాలో ఒక టేబుల్ కొని నీకు నువ్వు అసెంబుల్ చేసుకుంటావు కదా, సో యూ హ్యావ్ యువర్ ఎఫర్ట్ ఇన్ టు దట్ ప్రోడక్ట్. అందుకని ద వాల్యూ ఆఫ్ ద టేబుల్ ఫర్ యూ యాజ్ అ పర్సన్ ఈజ్ హైయర్ దాన్ ద టేబుల్ యాక్చువల్లీ ఈజ్.
సో ఆ Mm. టేబుల్ $300 అయినా ఫర్ యూ బికాస్ యువర్ ఎఫర్ట్ ఈస్ ఇన్ దేర్, ఫర్ యూ ఇట్ ఫీల్స్ ఇట్స్ $500 వర్త్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ Yeah. క్వాంటిఫైయింగ్. No, no, సో దాన్ని that ఐకియా makes ఎఫెక్ట్ sense. అంటారు. Yeah. యా Mm. కానీ లైక్ వాళ్ళు ఫస్ట్ ఇండియాలో పెట్టినప్పుడు నాకు అదే డౌట్ వచ్చింది బాబాయ్. లైక్ సరే ఇక్కడంటే అందరు పనులు చేసుకోవడం అలవాటే కదా, పెయింట్లు వేసుకోవడం దగ్గర నుంచి మేకులు కొట్టుకోవడం దాకా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. సో మేక్ సెన్స్. పెద్ద పెద్ద పికప్ ట్రక్లు వేసుకెళ్తారు, ట్రక్ బెడ్లో అన్ని Mm-hmm. కట్టుకొని ఇంటికి వచ్చి స్లోలీ దే అసెంబుల్. కానీ మన Mm. ఇండియాలో అసలు అసెంబుల్ చేసుకునే కల్చరే లేదు కదా బాబాయ్. లైక్ అసలు ఐ ఐ Yeah. వండర్ హౌ ఈజ్ ఇట్ రన్నింగ్ దేర్ అంటే లైక్ No, అందుకే if you notice, IKEA is in Delhi, Mumbai and Hyderabad. So the crowd they cater to, నేను హైదరాబాద్ వీడియోలు చూసాను, ఆ లైన్లో there were so many people, but I think the majority of the crowd that they cater to are young working class and ట్రెడిషనల్ బయర్స్. ట్రెడిషనల్ బయర్స్ ఎప్పుడు ట్రెడిషనల్ బయర్స్ లాగే ఉంటారు బాబాయ్. దే విల్ గో టు సమ్ నైస్ మ్యానుఫ్యాక్చర్, వాళ్ళు వెళ్ళి మాకు ఇలాంటి సోఫా కావాలి, ఈ కలర్ కావాలి, డిజైన్ కావాలి చెప్పుకొని చేయించుకుంటారు. కానీ దే ఆర్ కేటరింగ్ టు ఎవరికి? హైదరాబాద్లో అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి, రైట్? ఇళ్లలో ఉండే వాళ్ళు ఐ డోంట్ థింక్ దే ఇక్కడ ప్రాబ్లీ వి విల్, ఐ మీన్ మారిందిలే ఇక్కడ కూడా. సొంత ఇల్లు కొనుక్కునే వాళ్ళు they would not look at IKEAs, right? Someone who is renting out would more look at IKEAs because it's maybe cheap or affordable, or maybe ఒక రెండు సంవత్సరాలు 3 సంవత్సరాలు వాడి you could get rid of. But people, ట్రెడిషనల్ బయర్స్ ఎప్పుడు ట్రెడిషనల్ బయర్స్, రైట్? సో ఇండియాలో కూడా దట్స్ వై ఐ థింక్, ఇది నా రీసెర్చ్ కాదు, ఐ థింక్ హైదరాబాద్, ముంబై, ఢిల్లీ క్రౌడ్, IT crowd, people who live in apartments, adi I think it worked out for them. సో వాళ్ళు కేటర్ చేసే ఆడియన్స్ వాళ్ళకి ఉన్నారు అని ఐ ఫీల్. అందుకే చూడు, చెన్నై లాంటి ప్లేసెస్లో పెట్టలేదు. చెన్నై, పూణే, ఇంకెక్కడ, కోల్కతా, యా, బెంగళూరులో కూడా లేదు అనుకుంటా. లోకల్గా కూడా ఐ థింక్ దే హ్యావ్ సమ్ అసెంబ్లీ ఇది యాజ్ అన్ యాడ్ ఆన్. మనకి ఇక్కడ టాస్క్ రాబిట్ అలా ఉన్నాయి చూడు, వెరీ సిమిలర్. ఐ థింక్ ఇఫ్ యూ వాంట్ యువర్ ఫర్నిచర్ అసెంబుల్డ్ ఏదో యాడ్ ఆన్స్ లాగా, ఐ థింక్ దే నౌ స్టార్టెడ్ బండ్లింగ్. బట్ నేను విన్నది ఏంటంటే స్టార్టింగ్లో దట్ కైండ్ ఆఫ్ బికేమ్ హర్డిల్ ఫర్ దెమ్ బికాస్ అందరూ ఆర్ నాట్ దట్ కీన్ ఇన్ టు అసెంబ్లీ. మనకి అసలు ఇట్స్ ఫస్ట్ గో. చాలా మంది, there are chances, I'm just guessing that చాలా మంది గివ్ అప్ చేసే ఇది కూడా ఉంటుంది, గివ్ అప్ చేసి రిటర్న్ చేసే అంటే ఆ ఫస్ట్ ఇది బాబాయ్, రైట్? ఫస్ట్ లో ఆ ఫోమోలో కొనుక్కుంటారు, రైట్? ఫోమో ఆర్ ఏముందో ఆ ఎక్సైట్మెంట్ లో కొనుక్కుంటారు, రైట్? ఇఫ్ ఇట్స్ అ లిటిల్ అరే చిన్న స్క్రూలు అండ్ ఇవన్నీ, యా, సో రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి ప్రాబ్లం. ప్లస్ వాళ్ళ రిటర్న్ పాలసీస్ కూడా కొంచెం లిబరల్ గానే ఉంటాయి కదా అవి. చాలా, అంటే 1 year దాకా ఉంటాయి కదా, 365 days. కాస్కో తర్వాత కాస్కో లాంటిది అనుకుంటా. ఇప్పుడు లైక్ ఒక స్కేల్ గురించి ఆలోచిస్తే బాబాయ్, ఓవరాల్గా ప్రస్తుతం ఐకియా అంట 50 కంట్రీస్లో ఉందండి బాబాయ్ టోటల్. ఎక్కడ స్వీడన్లో మన బాబాయ్ ఫామ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ 50 కంట్రీస్కి వెళ్ళింది. అండ్ దెన్ అరౌండ్ ఆల్మోస్ట్ 400 స్టోర్స్ ఉన్నాయంట. వాళ్ళ అంటే మనం ఆబ్వియస్లీ విల్ గో ఇన్ టు ద క్రిటిసిజమ్స్ దే గెట్, కానీ బట్ బేసిక్గా రైట్ నౌ లాస్ట్ ఇయర్ ఇన్వెస్టర్స్ మీటింగ్లో CEO చెప్పింది ఏంటంటే 2030 కల్లా దే వాంట్ టు బికమ్ అ కంప్లీట్లీ సర్క్యులర్ బిజినెస్ అంట. బై సర్క్యులర్ బిజినెస్ అంటే వాట్ వి మీన్ ఇస్ వాట్ ఎవర్ they used to manufacture will be either coming back to them as recycled or blah blah blah. And it will be a circular loop where they don't want to take any more from outside. They're investing a lot into wood recycling. ఆ పైన వైనల్స్ కి పాలిష్ లైన్ కూడా కొడతారు కదా అవే, సో వాటి మీద కూడా కొంచెం ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఉంటుంది కదా. సో వాటిని కూడా ఎలా రీసైకిల్ చేయాలి, ప్లాస్టిక్స్ వీలైనంత తక్కువ వాడడం. So they're making all those changes and apparently. Okay. Baba, interestingly, వాళ్ళ HQ ఎక్కడ తెలుసా ఉండేవి? HQ స్వీడన్ కాదా? స్వీడన్ కాదంట. ఐ థింక్ ఇట్స్ ప్రాబ్లీ స్విట్జర్లాండ్. ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నా. నెదర్లాండ్స్ అని బాబా. ఓ నెదర్లాండ్స్, యా ఓకే, నాట్ స్విట్జర్లాండ్, యా నెదర్లాండ్స్ లో. నెదర్లాండ్స్
బికాస్ ఆఫ్ ద ట్యాక్స్ ఇష్యూస్. బాబాయ్ ఒక గ్రూప్ ఆఫ్ లాయర్స్ని అసెంబ్ల్ చేశాడంటారా, ఎవరు మన ఇంగువర్ తాత. బికాస్ he didn't want to go public. He wanted to remain private. IKEA బతుకున్నంత వరకు the whole business will be private. And taxes ఎలా low or minimal taxes pay చేయాలి, and how I can do more charity, IKEA as a whole, how we can do more charity and all that అని చెప్పి వరల్డ్లో ఎక్కడెక్కడి నుంచో లాయర్స్ని తీసుకొచ్చి 7 years కూర్చొని వాళ్ళ కార్పొరేట్ స్ట్రక్చర్ ఫామ్ చేసుకున్నారంట బాబాయ్. ఎంత కాంప్లికేటెడ్ అంటే, ఒక ఇమేజ్ చూశాను నేను. అసలు ఐకియా ఇంకో దాని కింద ఉంటుంది, దెన్ అంటే బేసిక్గా జగన్ స్ట్రాటజీ అనమాట. షెల్ కంపెనీస్ అండ్ ఆల్ దాట్. చాలా 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 క్రిటికల్ స్ట్రక్చర్ బాబాయ్ అది. అండ్ చారిటీ వైజ్ మెలిండా అండ్ గేట్స్, బిల్ అండ్ మెలిండా గేట్స్ టుక్ ఓవర్ దట్ ఫస్ట్ పొజిషన్. కానీ చారిటీ వైజ్ అప్పుడు 2006లోనో 2008లోనో ఇప్పుడు అప్పుడు దాకా ఐకియా ఫౌండేషన్, దానికి ఏదో ఉంది, దాని పేరు ఐకరో ఏదో ఉంది. ఆ ఫౌండేషన్ వాజ్ ద టాప్ 1 ఇన్ ద వరల్డ్ చారిటీ వైజ్, చారిటీ చేయడం. ఎందుకంటే మన ఇంగువర్ తాత హాఫ్ ఆఫ్ హిస్ నెట్వర్త్ ఇచ్చేసాడు ఆ చారిటీకి, అదొకటి. అండ్ ఇప్పుడు కూడా వాళ్ళ బిజినెస్ ప్రాఫిట్స్ అన్ని పర్సంటేజ్ వైజ్ డివైడ్ అవుతుంది అంటారా. ఇంత పర్సెంట్ ప్రాఫిట్స్ ఖచ్చితంగా చారిటీకి వెళ్ళిపోవాలి, ఇంత పర్సెంట్ ఇట్ హ్యాస్ టు గో బ్యాక్ ఇన్ టు ద బిజినెస్, ఇంత పర్సెంట్ టువర్డ్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అండ్ వాట్ నాట్. ఇట్ ఈస్ నాట్ పేయింగ్ ద ఓనర్స్ ఆర్ షేర్ హోల్డర్స్. లేదు, ఓనర్ అనేది కాన్సెప్ట్ చాలా తక్కువ, రైట్? ఇట్ ఈస్ ఓన్ బై ఆ కార్పొరేట్ స్ట్రక్చర్ అలాంటిది బాబాయ్. ఆ చారిటీ, ఆ ఓన్, అది మళ్ళీ ఆ సర్కిల్లో అలా వెళ్తూ ఉంటుంది. సో ఇట్ డజంట్ హ్యావ్ టు పే షేర్ హోల్డర్స్, రైట్? పబ్లిక్ కాదు కాబట్టి, ఇట్స్ ప్రైవేట్. సో చాలా ఇంట్రెస్టింగ్, చారిటీ వైజ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. సో చాలా స్మార్ట్ అనమాట ఐ థింక్ తాత అప్పటి నుంచే. అరే ఆయన ఆల్మోస్ట్ 2018లో చనిపోయాడు అనుకుంటారా, 18 దాకా. అండ్ ప్రతి స్టోర్కి వెళ్ళి ఆయన హీ వాజ్ హగ్ అయ్యి అంటారా, అందరు ఎంప్లాయీస్ కి ఫుల్ హగ్స్ ఇచ్చేటోడంట. అంటే ఈయన చాలా ది మోస్ట్ డౌన్ టైంలో ఈయన ఎంప్లాయీస్ నిలబడ్డారంటారా. అంటే ఇప్పుడు ఎలాగైతే కాస్కో, అండ్ యూ గో టు కాస్కో, రైట్, యూ సీ దర్ బ్యాజెస్. ఆ బ్యాజెస్ మీద 15 years అని, 23 years అని, 22 years అని, అది ఎలా ఉంటుందో అలాంటి ఎంప్లాయీ బేస్ ఉందంట ఐకియాకి. సో దట్స్ క్వైట్, వెరీ లాయల్. దర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఆల్సో. నేను ఎక్కడో చూసాను బాబాయ్, నేను ఒక రెడిట్ క్వశ్చన్ కొడితే, ఏదో ఐకియా క్వశ్చన్ కొట్టాను, నాజీ రిలేటెడ్. ఐకియా వాజ్ రూమర్స్, నాజీ రూమర్స్ ఉండే ఐకియాకి, ఆ ఫౌండర్ కి కొడితే కమెంట్స్ లో సమ్ పీపుల్ వర్ సేయింగ్ వి వెంట్ టు అన్ ఐకియా ఇంటర్వ్యూ, ఇట్ వాస్ సో ఫన్ అంట. దే ఆస్క్డ్ దెమ్ టు అసెంబుల్ స్టఫ్, దే ఆస్క్డ్ దెమ్ టు సెల్ స్టఫ్ అండ్ ఆల్ దాట్. ఇంటర్వ్యూ లాస్ట్ లో ఐస్ క్రీమ్ ఇస్తారంట అందరికి. సో అంటే ఎంప్లాయీ ఎన్వైరన్మెంట్ అనేది ఇట్స్ నాట్ వెరీ స్ట్రిక్ట్ అండ్ ఇదే చేయాలి అదే చేయాలి అండ్ ఆల్ దట్. ఇట్స్ మోర్ ఫన్ అండ్ దే హ్యావ్ మోర్. అప్పుడే కదా బాబాయ్ ఎంప్లాయీస్ ఇది మన బిజినెస్ కూడా అనుకున్నప్పుడు కదా, దే పుట్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. బాబాయ్ ఇంకొకటి, అంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ వీటిని మాట్లాడుతున్నాం కదా, కంపెనీ పబ్లిక్ ప్రైవేట్, దాని గురించి ఇప్పుడు చదువుతా ఉంటే ఒకటి గుర్తొచ్చింది. ఐకియా అండ్ ఇంగువర్ తాత నెవర్ బారోడ్ అ సింగిల్ పెనీ ఫ్రమ్ ఎనీవన్. అంటే అక్యూజేషన్స్ ఉన్నాయి కానీ అవి తర్వాత మాట్లాడుకుందాం వెరీ షార్ట్లీ. కానీ ఆయన వరకు హీ నెవర్ బారోడ్ అ సింగిల్ పెనీ అండ్ హీ వాజ్ సో ఫ్రూగల్ అంట బాబాయ్. 2018 ఆయన చనిపోయేదాకా హీ మోస్ట్లీ ట్రావెల్డ్ ఇన్ ఎకానమీ క్లాసెస్. He drove a old Volvo car. And also IKEA చాలా సక్సెస్ఫుల్ అయిన తర్వాత కూడా he used to run the company from his farm and బాబాయ్. That was quite interesting. So చాలా ఫ్రూగల్, చాలా ఏమంటారు, చాలా కన్జర్వేటివ్ మనిషి ఇంగువర్ తాత. He was not fancy and all that. So but he was worth the 46-50 billion ra. His net worth was 50 billion. Yeah, at his peak it was around 50 billion అని విన్నాను నేను కూడా. అవును. సో యా సరే, ఇప్పుడు దాకా పొగిడాం కదా, కొంచెం లెట్స్ టాక్ అబౌట్ ఎనీ కాంట్రవర్సీస్ ఉన్నాయరా బానే. అగైన్ టాకింగ్ అబౌట్ బారోయింగ్, రైట్?
అప్పట్లో వరల్డ్ వార్ 2 టైంలో ఐకియా అదే ఇంగ్వర్ తాత దెర్ వర్ రూమర్స్ దట్ హీ హ్యాడ్ కాన్వర్సేషన్స్ విత్ నాజీ పీపుల్ ఆర్ నాజీ ఆ పార్టీ రిలేటెడ్ ఆ జర్మన్ పార్టీ రిలేటెడ్ వాళ్ళతో కూర్చొని దెర్ ఆర్ కాన్వర్సేషన్స్ అండ్ ఆల్సో అట్ వన్ పాయింట్ హీ బారోడ్ మనీ టు పే హిస్ ఎంప్లాయీస్ అని బ్యాక్ హిస్ బిజినెస్ అని చాలా రూమర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి తెలుసా? ఆల్మోస్ట్ 50 years ఆఫ్ ఇంగ్వర్ తాత స్టార్టింగ్ హిస్ బిజినెస్ తర్వాత వచ్చాయి రూమర్స్. 2006లోనో 7లోనో అరౌండ్ ఆ టైంలో వచ్చాయి బాబు ఈ రూమర్స్ అన్ని. ఏది ఐకియా ఇస్ అసోసియేటెడ్ టు నాజీ ఐడియాలజీస్ అని. అప్పుడు ఇంగ్వర్ తాత బయట ఓపెన్ గా వచ్చి ఒప్పుకున్నాడంట. ఏమని? మై గ్రాండ్ మదర్ she was from she moved, my grandparents moved from Germany to Sweden, so she still had that Nazi ideologies. నన్ను పెంచింది మా అమ్మమ్మ, సో నాకు కూడా అవి వచ్చాయి. కానీ ఓవర్ ద టైం నేను పెరిగే కొద్దీ నా ఐడియాలజీస్ మారాయి అండ్ ఆల్ దట్ అని ఓపెన్గా బయటకు వచ్చి చెప్పుకున్నాడు. అయినా రూమర్స్ ఏంటి తెలుసా? ఆ వరల్డ్ వార్ 2 టైంలో ఆ నాజీ మీటింగ్స్ టైంలో ఆయన ఏజ్ 32 అంట. అయితే నువ్వు ఓవర్ ద పీరియడ్ నేర్చుకున్నా అన్నావు, నీకు 32 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా నీకు అర్థం కాలేదా? ఆ 32 సంవత్సరాలు అప్పుడు కూడా నీకు వాళ్ళతో అంటే నీ ఐడియాలజీస్ వాళ్ళతో ఎందుకు అంత రిలేటబుల్గా ఉండే, ఎందుకంత దేర్ ఆర్ సో మెనీ అక్యూజేషన్స్ అరౌండ్ ఆల్ దట్. సో అంటే అలా అయితే నువ్వు వోక్స్‌వాగన్ అనాలి, BMW అనాలి. అందరే అనాలి. ఇంకొకటి బాబాయ్, ఇంకో అక్యూజేషన్ ఏంటంటే wherever these products were manufactured, right, back in those days, and in 1960 అలాగా 70s 80s లో కూడా ఫోర్స్డ్ లేబర్ని వాడేటోళ్ళు అంట ఆ మ్యానుఫ్యాక్చరింగ్ దీంట్లో. అండ్ ఇంగ్వర్ అంటే నువ్వు అంత ఇగ్నోరెంట్గా ఎందుకున్నావు వెన్ పీపుల్ వర్ ఎక్స్ప్లాయిటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో, అలా ఎందుకు అంత ఇగ్నోరెంట్ ఉన్నావు అని దేర్ ఆర్ ఆల్సో రూమర్స్. ఐ మీన్ బ్యాక్లాష్. తర్వాత క్లైమేట్ దీని మీద కూడా అంటే లైక్ లాట్ ఆఫ్ వుడ్ వాడతారు కదా వీళ్ళు. సో చాలా నోటీసులు ఇచ్చినాయి అంట కొన్ని కంట్రీస్, స్వీడన్ లాంటి కంట్రీస్, దట్ యువర్ కంపెనీ హ్యాస్ బీన్ బ్రేకింగ్ సమ్ ఎన్వైరన్మెంటల్ రూల్స్ ఉంటాయి చూడ ఆ స్పెసిఫిక్ కంట్రీలో. సో అది యూ గైస్ ఆర్ నాట్ మీటింగ్ ఇట్ అంటే ఏదో రూల్ ఉండేదంట అక్కడ. ఎస్పెషల్లీ లైక్ నువ్వు ఇంత వుడ్ తీసుకుంటే యూ హ్యావ్ టు ప్లాంట్ దానికి సరిపడా. సో అది మొత్తం మీద దేర్ సమ్ బ్రీచ్ దట్ దే ఐడెంటిఫైడ్ అండ్ అదంటే అపారెంట్లీ దే గేవ్ దట్ కాంట్రాక్ట్ టు థర్డ్ పార్టీ అంట. సో దట్ థర్డ్ పార్టీ ఈస్ నాట్ డూయింగ్ ద జాబ్ ప్రాపర్లీ. సో బట్ వాట్ ఎవర్, ఐకే ఇస్ రెస్పాన్సిబుల్ కదా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో వీళ్ళకి నోటీసెస్ వచ్చినాయి అంట. And then they fired the third party and then they took that division in house. So ఇప్పుడు వీళ్ళ ఎంటైర్ R&D spend లో, IKEA's R&D spend లో 7.5% of money they use towards increasing sustainability. సో అది either వాళ్ళ ప్రాసెసెస్ ద్వారా అవ్వచ్చు, ప్యాకేజింగ్ ద్వారా అవ్వచ్చు, షిప్పింగ్ ద్వారా అవ్వచ్చు, or inventing these new recycling methods, లేకపోతే కొత్త మెటీరియల్స్ డిజైన్ చేయడం ఫ్రమ్ ద గ్రౌండ్ అప్ సో దట్ దే డోంట్ హ్యావ్ టు యూజ్ ఎనీ ప్లాస్టిక్ ఎనీవేర్. ఇప్పుడు నువ్వే చూడు బాబాయ్, లైక్ నువ్వు అప్పుడు మనం ఫస్ట్లో వచ్చినప్పుడు ఐకియా అట్టపెట్టి మన ఇంటికి తెచ్చుకున్నాక స్క్రూస్ అన్ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో వచ్చాయి సపరేట్గా, స్క్రూస్ అవన్నీ. మిగతావన్నీ ఏమో వుడెన్ ఫ్రేమ్స్లో వచ్చేవి, ఏంటి అబ్బాలలో ఆల్ ద ఫ్లాట్ పీసెస్. ఇప్పుడు మనం ఏం తెచ్చుకున్నప్పుడు ఆ స్క్రూస్ అవన్నీ కూడా పేపర్ బ్యాగ్లో వచ్చినాయి. ఒక థిక్ పేపర్ బ్యాగ్ ఉంటుంది, దట్ ఈస్ మేడ్ విత్ అ కార్క్ డస్ట్. నువ్వు ఆ స్క్రూ బ్యాగ్ ఇలా చింపుతున్నప్పుడు బేసిక్గా నువ్వు ఆ స్క్రూస్ ఉన్న బ్యాగ్ని ఇలా చింపుతున్నప్పుడు యూ కెన్ సీ కార్క్ పౌడర్ గోయింగ్ అప్. అంటే ఎస్పెషల్లీ మీ అపార్ట్మెంట్ లో ఫుల్ లైటింగ్ కదా, ఇంకా అసలు అది మేక్ సెన్స్. కానీ ఇట్స్ గుడ్. ఇప్పుడు అన్ని కంపెనీస్ అన్ని దర్ రన్నింగ్ బిహైండ్ సస్టైనబిలిటీ అండ్ ఆల్ దట్, రైట్? యాపిల్ కూడా బ్రిక్స్ అవన్నీ ఆల్ దట్ స్టఫ్. యాపిల్ కూడా బాక్స్ లో, నాకు అసలు గుర్తులేదు బాబాయ్ యాపిల్ ఇది వరకు ఎలా ప్యాక్ చేసి పంపించేది. ఇప్పుడు ఏమంటారు, వాట్ ఎవర్ దట్ లాక్, పేపర్ లాక్స్ లాగా ఉన్నాయి కదా బాక్సెస్, వాటిలో పైన ఒక పాలిథీన్ సీల్డ్ ఇది ఉండేది.
డబ్బా మీద. యా ఆ ముందు ఆ పాలిథీన్ నైఫ్ తో గీకి ఆ కట్ పాలిథీన్ తీసి ఆ చేసి తర్వాత డబ్బా ఓపెన్ చేసేదాన్ని. మేక్స్ అరే అని ఐ రిమెంబర్. అంటారు కానీ అంతకుముందు డబ్బా సైజ్ కూడా ఎంత ఉండేది. జింక్ బ్రిక్ ఇప్పుడు తీసేసినాక అది ఎంత అయింది, రైట్? యా అది ఐ డోంట్ నో, అంటే ఐ ఫీల్ ఇట్స్ అ విన్ విన్ డెఫినెట్లీ. ఎందుకంటే నౌ దే కెన్ షిప్ మోర్ కదా ఒకే కంటైనర్లో. అంతకుముందు 50 పడితే ఇప్పుడు 100 పడుతుంది బికాస్ ఇట్స్ వాల్యూమ్ వైజ్ ఇట్స్ లెస్. బట్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ సేవింగ్ మనీ బికాస్ దే డోంట్ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్ బ్రిక్స్ అండ్ దే సేవింగ్ షిప్పింగ్ కాస్ట్. నా ఇష్యూ ఏంటంటే దే ఆర్ నాట్ గివింగ్ దట్ సేవింగ్స్ టు ద కన్స్యూమర్. సో అంతకుముందు ఐఫోన్ ఎంత ప్రైజో ఇప్పుడు అంతే ప్రైస్, ఈవెన్ దో దే రిమూవ్డ్ charging brick, and even though they save a lot of money on shipping, that money is not given to the consumer in anywhere. Savings anta they అరే కన్స్యూమర్స్ కి ఎందుకు ఇస్తారా? దేర్ సెట్ ఆఫ్ కన్స్యూమర్స్ హూ ఆర్ యూజింగ్ యాపిల్ ప్రొడక్ట్స్ సచ్చినట్టు దే ఎనీవేస్ బై యాపిల్ ప్రొడక్ట్స్. దే వుడ్ రాదర్ పుట్ ఇట్ ఇన్ R&D. సామ్సంగ్ R&D లో పెడతారు వాళ్ళు. సామ్సంగ్ నెక్స్ట్ Apple still spends less R&D than Samsung and Google and all of them. అదేరా నేనేమంటున్నానంటే సామ్సంగ్ R&Dలో ఎందుకు పెడతారంటే అదే వాళ్ళ డివిజన్ విచ్ రన్స్ ఆఫ్టర్ వాట్ సామ్సంగ్ ఇస్ ఇన్వెంటింగ్. సో ఇన్వెంటింగ్ నెక్స్ట్ R&Dలో పెడతారా. సామ్సంగ్ నెక్స్ట్ మొన్న iOS 18 వచ్చినప్పుడు ఎన్ని ట్రోల్స్ వచ్చినాయి చూసావా? ఫైనల్లీ యూ కెన్ మూవ్ ఐకాన్స్, ఫైనల్లీ యూ కెన్ చేంజ్ ఐకాన్స్. టూ మచ్. బాబాయ్ బిజినెస్ గురించి మాట్లాడితే ఈ ఐకియా బిజినెస్ అస్ హోల్ నాకు ఒక రెండు మూడు ఉన్నాయి. ఏంటంటే ఒకటి వాళ్ళు కాస్ట్ ఎక్కడ అఫోర్డబుల్ చేయగలుగుతున్నారంటే వెన్ దే స్టార్టెడ్ దట్ ఫ్లాట్ ప్యాక్స్, రైట్? ఫ్లాట్ ప్యాక్ ఫర్నిచర్ పీసెస్. ఒక షిప్పింగ్ కంటైనర్లు 10 ఫర్నిచర్లు పట్టేవి 500 ఫర్నిచర్లు పడుతున్నాయంటే ఇప్పుడు. సో ఆ షిప్పింగ్ దగ్గర దే ఆర్ ఏంటి కటింగ్ కాస్ట్, and then obviously packing those furnitures akkada they are cutting costs, and then delivering it to containers to their IKEA stores akkada cutting costs. They're saving on fuel, what not, right? So ayanni accounts to affordable products, right? కానీ బాబాయ్ నాకు ఎందుకు అనిపిస్తుంది బాబాయ్ అప్పుడప్పుడు ఐకియా ఎంత అఫోర్డబుల్ అయినా ఇన్ఫ్లేషన్ అప్పుడు బాగా ఎన్కాష్ చేసుకున్నారు బాబాయ్. 1000ని 1400 ఫస్ట్ దాన్ని 1200 చేసి $1000 ప్రోడక్ట్ ని 1200 చేసి 1300 చేసి 1400 చేసి చాలా క్విక్ గా జరిగింది అనుకుంటా బాబాయ్ అది కూడా. చాలా ఏమో ఇప్పుడు ఐకియా అఫోర్డబుల్ అంటే ఏమో నాకైతే ఐ డోంట్ థింక్ ఏదైనా మన జీతాలైనా సరిపోవట్లా లేదా వాళ్ళ రేట్లైనా పెరిగాయి, రైట్? ఇప్పుడు నాకు ఎక్స్పెన్సివ్ అని అనిపిస్తుంది ఐకియా చూస్తే. అంటే ఆబ్వియస్లీ మరి బొటీక్ ఫర్నిచర్ షోస్ అని కాదు కానీ, బట్ ఓవరాల్ గా ఒక స్టాండింగ్ డెస్క్, ఒక డీసెంట్ స్టాండింగ్ డెస్క్ ఎంత 600 అయినా పెట్టాలి కదా విత్ మోటార్ అండ్ టేబుల్, రైట్? ఒక మనం కొన్న కౌచ్ ఎంత ఆల్మోస్ట్ ఎంత $1000 పైన అయింది. బట్ అంతకుముందు ఇంకా చీప్ గా ఉండేవి కదా అవి అన్ని. అదే మీరు కొనుక్కోవచ్చు సేమ్ అది 899 ఉండేది. 899 799 రోజులు కూడా ఉన్నట్టున్నాయి. ఇప్పుడు 1200 ఉన్నది. మేము ఆఫర్ లో కొంటే $1000 వచ్చింది 999కి. సో ఎనీవేస్ బాబా ఇంకేమైనా ఉన్నాయా ఐకియా బిజినెస్? ఇంకేం లేవా? ఓకే, ఆల్ రైట్, దెన్ లెట్స్ కంక్లూడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ లిస్నింగ్ టు దిస్ కాన్వర్సేషన్. See you all or meet you guys in the next one. Until then, take care, stay safe, bye.